మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. ఈ రోజు హన్మకొండ వ్యాప్తంగా, వరంగల్ వ్యాప్తంగా, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దాదాపు ప్రైవేట్ విద్యా సంస్థలన్నీ రోడ్డెక్కాయి. రోడ్డెక్కడానికి కారణం ఇంకేదో సంఘటన జరిగింది కాదు. ఒక స్కూల్ కరెస్పాండెంట్ పై ఎన్నడూ లేని విధంగా ఒక విద్యార్థి సంఘం, పీడీఎస్యూ విద్యార్థి సంఘం నాయకులు భౌతికంగా చేసుకోవడం, దాన్ని అంతా కూడా అంటే టీచర్ కావచ్చు, ఆయమ్మలు కావచ్చు చాలా ఇబ్బంది పడటం, చివరికి వీళ్ళంతా కూడా రోడ్డెక్కడం సంభవించిన పరిస్థితి వచ్చింది. ఈరోజు వందలాది మంది కరెస్పాండెంట్లు, దానిలో పనిచేసే ఉద్యోగులు, జూనియర్ కళాశాల మిత్రులు, అదేవిధంగా డిగ్రీ కళాశాల కరెస్పాండెంట్లు అంతా కూడా రోడ్డెక్కారు. వెంటనే కలెక్టరేట్కి వెళ్ళి, కలెక్టరేట్ వరకు ర్యాలీగా వెళ్ళి అక్కడ విజ్ఞాపన పత్రాన్ని సమర్పించారు. భవిష్యత్తులో ఇలాంటివి సంఘటనలు పునరావృతం కాకుండా ఖచ్చితంగా బలమైన కేసులు దాఖలు చేయాలని, దీనికి సంబంధించి కఠినమైన చట్టాలు తీసుకురావాలని, తర్వాత ఎవరు వచ్చినా కూడా పాఠశాల ప్రాంగణంలోకి వచ్చినా కూడా అరెస్ట్ చేయాలని ఒక ఉత్తర్వులు జారీ చేయాలని వారు కలెక్టరేట్కు, డిఆర్ఓకు, ఇతర అధికారులకు, పోలీస్ కమిషనర్ కూడా విజ్ఞప్తి చేశారు. దీనికి సంబంధించి రాష్ట్ర నాయకులంతా కూడా ఈరోజు వరంగల్కి దిగారు. దీనికి సంబంధించి ఈరోజు కొంతమంది నాయకులను పలకరించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, దీనికి సంబంధించి ఎట్లా చూస్తున్నారు ఈ సంఘటన అంతా కూడా? విద్య అనేది రెండు విధానాల్లో నడుస్తున్న మాట అందరికి తెలుసు, ప్రభుత్వ, ప్రైవేటు. ఈ ప్రైవేట్కి వచ్చే వరకు 62% ఉన్న మేము ప్రభుత్వం చేయాల్సినటువంటి ఈ విద్యను, ప్రభుత్వం అందించాల్సినటువంటి విద్యను ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి తీసుకొని రాత్రి పగలు నిద్రపోకుండా ఆహర్నిశలు కృషి చేస్తూ ఈ విద్యను అభివృద్ధి చేసే దశలో మా యాజమాన్యాలు ముందుకొస్తున్న సందర్భంలో ఇలాంటి భయభ్రాంతులకు గురి చేయడం అనేది మేము జీర్ణించుకోలేకపోతున్నాం, ఇబ్బంది పడతా ఉన్నాం. ఇది గౌరవ ముఖ్యమంత్రి గారు, విద్యాశాఖ మంత్రులు కాబట్టి ఇది చివరిగా కావాలని మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే దీనిపైన ఒక సరైన జీవోను ఇష్యూ చేసి మామూలను సరిగ్గా పాఠశాలను నడిపే విధంగా వాళ్ళని ప్రోత్సహించాలని, అదేవిధంగా ఏదైతే విద్యార్థి నాయకులు ఉన్నారో, విద్యార్థి సంఘాలు ఉన్నాయో అవి వాళ్ళని చూసి చాలామంది కూడా సమాజంలో ఈ చందాల పేరున భయభ్రాంతులకు కరెస్పాండెంట్లు గురి చేస్తూ ఉన్నారు. దాన్ని మేము పూర్తిగా సంఘం పక్షాన, ట్రస్మా పక్షాన మేము పూర్తిగా ఖండిస్తా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వెంటనే దీనిపైన చర్య తీసుకోవాలని వారిని కోరుతా ఉన్నాం. నాగార్జున రెడ్డి గారు, ఈ సంఘటన అంతా కూడా ఏం డిమాండ్ చేస్తున్నారు మీ స్కూళ్ళ తరఫున? యాక్చువల్గా విద్యార్థి సంఘాలు అనేటి విద్యార్థుల కోసం, అంటే గవర్నమెంట్ పాఠశాలలో, గవర్నమెంట్ విద్యా విధానంలో రావాల్సిన మార్పుల కోసం పోరాడవలసిన విద్యా సంఘాలు ప్రైవేటు సంస్థలకు వచ్చి డబ్బులు దండుకుంటూ ఇవ్వకపోతే ఇలాంటి దాడులు చేస్తున్నారు. మరి ఇలాంటి దాడులు ఇక నుంచి పునరావృతం అయితే వరంగల్ జిల్లా ప్రెసిడెంట్గా నేను చెప్పేది ఏంటంటే, మేము కూడా ప్రతి దాడులు చేస్తామని, ఇక నుంచి విద్యార్థి సంఘాలు మా పాఠశాలలో అడుగు పెట్టొద్దనే ఉద్దేశంతో మీ అందరం కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా జనగాం, భూపాలపల్లి, మైబాద్, వరంగల్, హన్మకొండ అన్ని జిల్లాల కరెస్పాండెంట్స్ అందరూ ఈరోజు రోడ్డెక్కినాం. దయచేసి ఆ గవర్నమెంట్ వారు ఈ యొక్క విషయాన్ని దృష్టిలో పెట్టుకొని విద్యార్థి సంఘాలు పాఠశాలలో, ప్రైవేటు పాఠశాలలో అడుగుపెట్టే అర్హత లేకుండా ఒక చట్టాన్ని తీసుకురావాలని కోరుకుంటున్నాను. రైట్ బుచ్చిబాబు గారు, ఈరోజు కరెస్పాండెంట్ అంతా కూడా అన్నీ మర్చిపోయి వాళ్ళ టీచర్లు కావచ్చు, లేదా దానిలో పనిచేసే సంస్థ ఉద్యోగులు కావచ్చు, కరెస్పాండెంట్లు కావచ్చు రోడ్డు ఎక్కారు. ఈ సంఘటన అంతా భవిష్యత్తు పరిణామాలకు ఎలాంటి దారితీస్తుంది, ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోబోతున్నారు? వాస్తవానికి ఈ ట్రెండ్ అనేటువంటిది తెలంగాణ ఉద్యమ కాలం నుంచి మొదలైంది. విద్యార్థులు జేఏసీలుగా ఏర్పడి వాళ్ళు విచ్చలవిడిగా ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత చాలామంది కుల సంఘాల పేరుతోటి 2-3 ఒక సంఘంగా ఏర్పాటు వచ్చి ప్రతిరోజు దాదాపుగా వాళ్ళ ఖర్చుల కొరకు విద్యా సంస్థలకు వచ్చి విద్యా సంస్థల యాజమాన్యాలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఒకప్పుడు ఐడియాలజీకే ప్రాధాన్యత ఇచ్చినటువంటి కొన్ని విద్యార్థి సంఘాలు కూడా అదే మార్గంలో ప్రయాణం చేస్తున్నట్టుగా మనకు కనపడుతున్నది. సమీప గతంలోనే ఓఎస్సీ స్కూల్ మీద దాడి చేసి అక్కడ ఫర్నిచరు, అద్దాలు పలగొట్టి అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులను, తర్వాత కరెస్పాండెంట్ను భయభ్రాంతులకు గురి చేసినటువంటి సంఘటన మర్చిపోకముందే నిన్న స్మైల్ డిజీ స్కూల్ మీద దాడి చేసి కరెస్పాండెంట్ను భౌతికంగా దాడి చేయడం అనేటువంటిది ఇది మంచి పద్ధతి కాదు. విద్యార్థి సంఘాలు కూడా ఆలోచన చేసుకోవాలి. మీరు చేసే పని మర్చిపోయి కేవలం వసూళ్ల మీదనే పడి విద్యా సంస్థల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. అంతేకాకుండా గవర్నమెంట్ స్కూళ్ళ సమస్యల్ని పరిష్కరించాలనే ఉద్దేశంతో ప్రైవేట్ స్కూళ్ళను బంద్ చేస్తున్నారు. సమస్య గవర్నమెంట్ స్కూల్ అది, కానీ ప్రైవేట్ స్కూళ్ళను బంధకాలతోటి బంద్ చేపిస్తున్నారు. అయినా మేము కొంతవరకు సహకరించినాం. దాంతోపాటుగా ఇంకొక ముఖ్యమైనటువంటి సమస్య ఏంటంటే, ఈ విధంగా మమ్మల్ని డబ్బులు అడిగినప్పుడు మేము రిజెక్ట్ చేసిన సందర్భంలో రైట్ టు ఇన్ఫర్మేషన్ అనేటువంటి యాక్ట్ను దుర్వినియోగం చేస్తూ ఎంఈఓలకు, డిఈఓలకు ఒక 100 స్కూళ్ళ పేర్లు ఇచ్చి
ఇవ్వడం జరుగుతుంది. ఏ సంబంధం లేనటువంటి వాళ్ళు, స్కూళ్ళతో ఏ విధమైనటువంటి ప్రమేయం లేనటువంటి వాళ్ళు స్కూళ్ళ మీద రైట్ టు ఇన్ఫర్మేషన్ ఇచ్చి బ్లాక్మెయిల్ చేస్తున్నటువంటి సందర్భాలు కూడా కనపడుతున్నవి. ఇది ఆరోగ్యకరమైనటువంటి విషయం కాదు. ఎందుకంటే సమాజంలో సగం మంది విద్యార్థులకు పాఠాలు చెప్పేటువంటి మేము విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత ఉద్యోగాలు ఇవ్వలేని పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఉన్నప్పుడు వేలాది మంది విద్యావంతులకు ఉపాధి కల్పిస్తున్నటువంటి విద్యా సంస్థల్ని వాళ్ళ భయభ్రాంతులకు గురి చేయడం అనేటువంటిది మంచి పద్ధతి కాదు. ఇక ముందు ఇట్లాంటి సందర్భాలు జరిగినట్లయితే వెంటనే మేము పోలీస్ కేసు పెడతాము. ఖచ్చితంగా చట్ట ప్రకారం మీ మీద చర్యలు తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. కరెస్పాండెంట్స్ కూడా ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు. ఇవాళ మన సంఘాలు బలంగా ఉన్నవి, మన సంఘ నాయకత్వం బలంగా ఉన్నది. ఎక్కడ ఏ సమస్య వచ్చినా కూడా వెంటనే మన అసోసియేషన్స్ దృష్టికి తీసుకురండి, వెంటనే పోలీస్ కేసులు పెడదాము. తగిన చర్యలు తీసుకునే విధంగా మనం కృషి చేస్తాం. ఒక ఉన్నత విద్య చదివి అతి కష్టపడి ఒక స్కూల్కు భవనాన్ని నిర్మించి ఈరోజు ఒక విద్యార్థి సంఘం చేతిలో ఇబ్బందులు పడ్డ వ్యక్తి మనకు బాధితున్నారు. ఒక ఉన్నత విద్య చదివిన స్కూల్ కరెస్పాండెంట్, ఇంతకుముందు మనం చెప్పుకుంటున్న స్మైల్ స్కూల్ సంబంధించిన శ్రీనివాస్ గారు. నిన్న వాళ్ళ దాడి జరిగినప్పటి నుండి ఏం తినలేకపోతున్నాను సార్. నాకు కొద్దిగా 6 feet ఉన్నాడు సార్. మేము విద్యార్థి సంఘాలు వస్తే మాట్లాడతారు అనుకుంటాం, కానీ ఇలా అంటే దాడికి పాటుపడతాడనే ఆలోచనలో ఉండం కదా సార్. మా స్కూల్కి వచ్చి ఆ కరెస్పాండెంట్ వచ్చిందంటే కూర్చోండి సార్ అని మమ్మల్ని గౌరవిస్తారు. అయితే అక్కడ టీచర్ అరిచి కొంత ఆమె అంటే జ్వరం వచ్చి 2 days నుండి అటెండ్ అవుతుంది. ఆమె అరవడం వల్ల నేను క్లాస్ నుండి కిందికి వచ్చేసి వెళ్ళాను. అప్పటికి కెమెరాలో చూస్తున్నాను వాళ్ళు ఒక 25 minutes నుండి మేడంని ఇమ్యులేట్ చేస్తున్నాడు. పేరెంట్స్ను అక్కడ మా పేరెంట్స్ ఉండడం జరిగింది. ఒక బుక్ స్టాల్ కంపెనీ వాళ్ళు కూడా ఉన్నాడు. వాళ్ళని కూడా లోపలికి రానివ్వకుండా మీ ప్రిన్సిపాల్ వస్తాడా, 500 ఇస్తాడా వాడు వీడు అని కొంత అంటే దుర్భాషలు బూతు మాటలు మాట్లాడారు సార్. ఆ బూతు మాటల్లో మా మేడం వాళ్ళ ముందర మేము రేపటి నుండి ఈ స్కూల్లో నడిపేటువంటి ఒక లీడర్స్గా మేము వాళ్ళందరికీ ఒక ఐడియల్ పర్సన్స్కి ఎలా ఉండగలుగుతాం సార్. విద్యార్థి సంఘాలకు మా స్కూళ్ళకు ఏ విధమైన సంబంధం లేదు సార్. దయచేసి వాళ్ళు రాకుండా ఒక టీచర్స్ కానీ కరెస్పాండెంట్స్ కానీ ఒక ప్రొటెక్షన్ చట్టం లాంటిది ఏదైనా చేస్తే మేము ధన్యవాదాలు తెలియజేస్తాం సార్. అసలు విద్యార్థి సంఘాలకు కానీ మరి ఈ యొక్క ఆర్టీఐ యాక్టివిస్టులకు కానీ మరి కుల సంఘాలకు కానీ ప్రైవేట్ విద్యా సంస్థలతో ఎలాంటి సంబంధం లేదు. వాళ్ళకి ఏవైనా అభ్యంతరాలు ఉంటే వాళ్ళు డైరెక్ట్గా సంబంధిత అధికారులకు డిఓలకు కావచ్చు, ఎంఈఓలకు కావచ్చు, అలాగే కలెక్టర్ ఆఫీస్లో కావచ్చు వాళ్ళు సంబంధిత కంప్లైంట్ ఇచ్చుకోవాలి. కానీ చట్టాన్ని వాళ్ళ చేతిలోకి తీసుకొని నేరుగా ప్రైవేట్ విద్యా సంస్థల్లోకి చొరబడి వాళ్ళని పైసలు డిమాండ్ చేయడం అనేటువంటిది తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం. ఆ డిమాండ్ చేయడమే కాకుండా కరెస్పాండెంట్ పైన వాళ్ళు అసల్ట్ చేయడం, చేసుకోవడం అనేటువంటిది క్రిమినల్ చర్య. వాళ్ళపైన క్రిమినల్ కేసెస్ ఫైల్ చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేసి ప్రస్తుతానికి వెంటనే వాళ్ళని రిమాండ్లోకి తీసుకొని నాన్ బెయిలబుల్ వారెంట్ ఇచ్చి తగిన చర్య చట్టరీత్యా తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇలాంటి చర్యలు ఇక ముందు పునరావృతం జరగకుండా మరి ప్రైవేట్ విద్యాసంస్థలు స్మూత్గా ఎలాంటి అంటే ఇబ్బందులు లేకుండా నడుపుకునేటువంటి పరిస్థితి లేకుండా అభద్రత భావంతో ఉన్నాయి ఇప్పుడు. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి వర్యులను మేము ట్రస్మా రాష్ట్ర పక్షాన కోరేటువంటిది ఏంటంటే వెంటనే తగిన చర్యలు తీసుకుంటూ ఒక ఉత్తర్వులు రాష్ట్ర మొత్తంలో కూడా ఏ విద్యాసంస్థలోకైనా కూడా విద్యాసంస్థ యాజమాన్యం అనుమతి లేకుండా ప్రవేశించకూడదు, వాళ్ళని మనీ ఎక్స్టార్షన్ చేయకూడదని చెప్పేసి, ఒకవేళ అలాంటి చేస్తే కనుక తీవ్రమైనటువంటి చర్యలు తీసుకుంటాం చట్టరీత్యా అని చెప్పేసి ప్రభుత్వము మరి ముఖ్యమంత్రి వర్యులు ఒక ఆదేశాలు జారీ చేయాలని చెప్పేసి ఈరోజు మేము సీఎం గారే విద్యాశాఖ మంత్రి ఈ సంఘటన గురించి కానీ ఇటువంటి సంఘటనల గురించి కానీ మరేతర సంఘటన విద్యకు సంబంధించిన సంఘటనల గురించి కానీ ముఖ్యమంత్రి గారిని కలిసే అవకాశం తప్పకుండా ఇవాళ సాయంకాలమే మేము ఒక ఈసీ మీటింగ్ పెట్టుకొని కార్యాచరణ రూపొందించుకొని మేము ముఖ్యమంత్రి గారిని మరి డీజీపీ గారిని తర్వాత హోమ్ సెక్రటరీ గారిని కూడా కలిసి దీనిపైన ఒక సమగ్రమైనటువంటి చర్య తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. నా పేరు మధుసూదన్, నేను ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడిని. నిన్న హనుమకొండ జిల్లాలో మరి స్మైల్ డిజి స్కూల్ కరస్పాండెంట్ పైన పీడిఎస్యు ప్రతినిధులం అని చెప్పేసి వచ్చి వాళ్ళు చేసుకున్నారు. అలాగే అక్కడ ఉన్నటువంటి మహిళా సిబ్బంది పైన దుర్భాషలాడి వాళ్ళపైన అనుచితంగా ప్రవర్తించినటువంటి వ్యక్తులపైన వెంటనే తగిన చర్యలు తీసుకోవాలి. వాళ్ళపైన క్రిమినల్ కేసులు బుక్ చేసి వాళ్ళపైన రౌడీ షీటర్ కూడా ఓపెన్ చేసి వాళ్ళకు ఇక ముందు ఇటువంటి చర్యలు జరగకుండా ఎంటైర్ వరంగల్ జిల్లానే కాకుండా
రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి ఇటువంటి విషయాలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రిని మేము అర్థిస్తున్నాము. అట్లాగే ఇవాళ ఈ యొక్క చర్య పైన తగినటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చాము. అట్లాగే పోలీస్ కమిషనర్ గారి దగ్గరికి కూడా ఇప్పుడు వెళ్తున్నాము, వారికి కూడా ఇస్తాము. విద్యా సంస్థలు భయభ్రాంతులకు గురవుతున్నాయి. అందులో పనిచేసేటువంటి మహిళా సిబ్బంది, విద్యార్థులు చాలా అభద్రత భావానికి గురవుతూ ఉన్నారు. విద్యా సంస్థల పైన ఇలాంటి ఆకతాయి పనులు చేస్తూ విద్యార్థి సంఘాల నేతలమని, మరి కుల సంఘాల నేతలమని, ఆర్టీఐ నేతలమని చెప్పేసి వచ్చి మనీ ఎక్స్టార్షన్, డబ్బులే ధ్యేయంగా డబ్బులను దండుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళపైన తగిన చర్యలు ఇమీడియట్గా తీసుకొని వాళ్ళపైన రౌడీ షీటర్ ఓపెన్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ట్రస్మా రాష్ట్ర పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఈరోజు కేజీ టు పీజీ అన్ని విద్యా సంస్థలు వరంగల్ ఉమ్మడి జిల్లాలో బంద్కు పిలుపునిచ్చి అవన్నీ కూడా నిన్న జరిగినటువంటి సంఘటనను తీవ్రంగా ఖండిస్తూ సంఘీభావాన్ని వాళ్ళకి తెలియజేస్తూ తీసుకున్నటువంటి చర్యను తప్పనిసరిగా తీవ్రంగా పరిగణించి వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ట్రస్మా పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. జ్యోతి జాతీయ ప్రైవేట్ పాఠశాల సంఘం ఉపాధ్యక్షుడిని మాట్లాడుతున్నాను. నిన్న జరిగినటువంటి దాడి, స్మైల్ డిజీ స్కూల్ మీద జరిగినటువంటి దాడి, ఆ కరస్పాండెంట్ని పీడిఎస్యు నాయకులమని చెప్పి చందాల దందాలతోటి వసూళ్ల కోసం వచ్చి వారు నిరాకరించినప్పుడు నేను వాస్తవానికి నేను ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా, నేను ఇవ్వలేను అని చెప్పినటువంటి ఆ విద్యావేత్తను, ఆ కరస్పాండెంట్ను ఆయన మీద 2 చేతులతోటి ఆయనను కొట్టి అక్కడ ఉన్నటువంటి పాఠశాల సిబ్బందిని, పిల్లల్ని భయభ్రాంతుల్ని చేసినటువంటి సంఘటనని ఈరోజు జాతీయ ప్రైవేట్ పాఠశాల సంఘంగా మేము ఖండిస్తున్నాం. అట్లాగే ఇటువంటి పునరావృతం కావద్దు అని అంటే ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి ప్రియతమ రేవంత్ రెడ్డి గారే విద్యాశాఖ నిర్వహిస్తున్నారు. కాబట్టి వారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఏమిటంటే తప్పకుండా ఇప్పుడు ఉన్నటువంటి జీవోలతోటి పాటు మరొక ఆర్డర్ని కూడా వారు పాస్ చేయాలని కోరుతున్నాం. జూనియర్ కాలేజీలు కానీ, విద్యా సంస్థలు, ప్రైవేట్ స్కూల్స్ కానీ దేంట్లో కూడా ఇటువంటి చందా దందాల దారులు ప్రవేశించకుండా ఒక హెచ్చరిక వారు ఖచ్చితంగా విడుదల చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఈరోజు ప్రైవేటు పాఠశాలలు, ప్రైవేటు కాలేజీలు వరంగల్లో ఈరోజు బంద్ పాటించి వేలాదిగా, ఉమ్మడి వరంగల్ జిల్లాలో బంద్ పాటించి వేలాదిగా ఉపాధ్యాయులు, విద్యార్థులు అందరూ ఈరోజు రోడ్డు మీదకి వచ్చిండ్రు అంటే ఈరోజు జరుగుతున్నటువంటి నష్టం, ఇవాళ పిల్లలకు జరుగుతున్నటువంటి ఈ కష్టం, దీనికి బాధ్యులైనటువంటి వాళ్ళందరినీ కూడా ఈరోజు మనం కనుక గమనించినట్టయితే ఏదో ఒక కుల సంఘం పేరు మీద, వాస్తవానికి కుల సంఘాలు, విద్యార్థి సంఘాలు ఇట్లాంటి పనులు చేయయి. వాళ్ళ పేర్లు చెప్పుకొని చాలామంది లంపెన్ గ్రూపులు ఈరోజు తయారై వచ్చి పాఠశాలల్లో, కాలేజీలలో వసూళ్లకు పాల్పడుతున్నారు. అటువంటి చర్యల్ని ఈరోజు జాతీయ స్థాయిగా ఇటు జిల్లా నుంచి, రాష్ట్రం నుంచి కూడా మేము ఖండిస్తున్నాం. భవిష్యత్తులో ఇటువంటి పునరావృతం కావద్దు అంటే సరి అయినటువంటి హెచ్చరికలు ప్రభుత్వం నుంచి రావాలి. ఇటువంటి వాళ్ళ మీద కేసులు పెట్టాలి. ఇటువంటి వాళ్ళ మీద తగు చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తాం. శ్రీనివాస్ గారు, మీరు స్మైల్ డిజీ స్కూల్ అని మన వరంగల్ చౌరస్తాలో ఉంటుంది. మీ స్కూల్కి మేము పీడిఎస్యు నాయకులు అని చెప్పేసి వచ్చి డబ్బులు డిమాండ్ చేసిండ్రు. అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ గారు వారు లేదండి మేము అంత ఇవ్వలేము, సరే ఎంతో కొంత ఇస్తాము అని అంటే అది రిఫ్యూజ్ చేసేసి ఈ సార్లు రమ్మనంటే వారు క్లాస్ చెప్పేట ఆయన వదిలిపెట్టేసి వస్తే జైలుకి వెళ్తారు, ఇది పద్ధతి కాదు అని అంటే 2 చేతులతో వారిని కొట్టడం జరిగింది. 2 చేతులతో ఎంత దౌర్జన్యం సార్! ఒక స్కూల్లో ఆయన ఒక టీచర్ అన్న గౌరవం లేదు. విద్యా సంస్థ నడిపేటటువంటి బాధ్యత అనే బాధ్యత లేదు. ఇటువంటి పరిస్థితులలో వీళ్ళు వస్తే ఆ రిక్వెస్ట్ ఒకటే సార్, మేడం లేకుంటే మీరే మాకు జిల్లాధికారి మీకు బహుశా మీ దృష్టికి వచ్చిందో లేదో, ఇప్పుడు దాదాపు 5-6 వేల మంది కరెస్పాండెంట్స్, టీచర్లు అందరికీ రోడ్డు మీదకి వచ్చారు.
అరెస్ట్